లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ పట్టణంలో నందికొట్కూరు దాదాపు 29 వార్డులు ఉన్నాయి. దాదాపు 70,000 జనాభా పైసలకు మరి నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి డిమాండ్లు మున్సిపల్ కమిషనర్ బీపీ మేడం గారికి మరి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు నందికొట్కూరు పట్టణంలో గుంటూరు కర్నూలు రహదారి ఉంది. మరి ప్రధానంగా ఆ రహదారికి డివైడర్కి సంబంధించి బడ్జెట్ కేటాయించారు. తక్షణమే ఆ బడ్జెట్ కేటాయించి రోడ్లు వేయడంతో ప్రజలకు సౌకర్యంగా చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డివైడర్ ఏర్పాటు చేసి వీధి లైట్ ఏర్పాటు చేయడంతో పట్టణంలో ఉన్నటువంటి వన్ సైడ్ లేకుండా కూడా ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు లారీలు మరి బైపాస్ పైన కానీ ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే తక్షణమే ఏదైతే డివైడర్ ఏర్పాటు చేసి ఆ రకంగా వీధి లైట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు పట్టణంలో ఉన్నటువంటి పైడాల రోడ్డు కానీ మిర్తూరు రోడ్డు కానీ ఆ రకంగా కాలనీలో శేషచంద్ర నగరు ఆ రకంగా ప్రధానటువంటి రాజవీధి సిఎస్ఐ పాలెం ఏబిఎం పాలెం ఉన్నటువంటి రోడ్లు ఎక్కడికక్కడ కుళాయి ట్యాబ్లు వేసి దానిలకు రంధ్రాలు వేయడంతో రోడ్లు గుంతలుగా పెట్టిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. తక్షణమే తాత్కాలికంగా మరమ్మతులో రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి డి గారు చెప్పాం. వారు 10 రోజులు కూడా టైం ఇచ్చారు. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఏదైతే మున్సిపాలిటీ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకు కూడా మేము 200 రూపాయలకే ఉచిత కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తున్న నేటికి కూడా ఆ కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12,000 కట్టాలి, అయితే మేము 6,000 రూపాయలకే రాయితీ ఇస్తామని చెప్తున్నారు. నిజంగా ఈరోజు పట్టణంలో ఉపాధి లేక అతివృష్టి అనావృష్టి వల్ల పనులు లేక రైతు పొలాల్లో పనులు లేక ఇప్పటికే వలస వెళ్తా ఉన్నారు. అందుకొరకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఖచ్చితంగా కూడా ఉచిత కుళాయిలు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా కూడా తక్షణమే 200 రూపాయలకే కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తదితర అంశాలపైన మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక ఉచిత కుళాయిలు కానీ రోడ్లకు మరమ్మతులు చేయకపోతే పెద్ద ఎత్తున కూడా మున్సిపాలిటీ ప్రజలు సమీకరించి ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఏర్పాటు చేయాలి తాత్కాలిక రోడ్లను వెంటనే తాత్కాలిక మరమ్మతుల రోడ్లు వెంటనే కర్నూలు గుంటూరు రహదారిపై మరమ్మతులను వెంటనే కర్నూలు గుంటూరు రోడ్డుపై మరమ్మతులను వెంటనే ఏర్పాటు చేయాలి. పట్టణంలో తాత్కాలిక రోడ్లను వెంటనే ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఉచిత కుళాయిని ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఉచిత కుళాయిని